ఒక్కసారి ఊహించుకోండి. మీ కళ్ళ ముందు 100,00,00,000 కానీ ఆ డబ్బును మీరు సొంతం చేసుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ అడవిలో 30 రోజులు గడపాలి. మీ దగ్గర కనీసం ఒక కత్తి కూడా ఉండదు. కేవలం మీరు వేసుకున్న బట్టలు తప్ప. ఇదొక సామాన్యమైన ఆట కాదు. ప్రాణాలతో చేసే పోరాటం. సరిగ్గా ఇలాంటి ఛాలెంజ్‌లోనే 100 మంది అడుగుపెట్టారు. కానీ వారిలో ఎంతమంది తిరిగి వచ్చారు? ఆ 100,00,00,000 ఎవరిని వరించాయి? అసలు అమెజాన్ అడవి లోపల ఆ 30 రోజుల్లో వారు చూసిన ఆ భయంకరమైన దృశ్యాలేంటి? ఈరోజు వీడియోలో ఈ మిస్టరీని ఛేదిద్దాం. అది మొదటి రోజు. 100 మంది యువతీ యువకులు. కళ్ళలో 100,00,00,000 కలలు. వాళ్ళని అమెజాన్ నడిబొడ్డునున్న వేరువేరు ప్రాంతాల్లో వదిలిపెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది కేవలం ఒక పిక్నిక్ లాంటిదని. 30 రోజులు చెట్ల మధ్య గడపడం పెద్ద కష్టం కాదని. కానీ వారికి తెలీదు. వారు అడుగుపెట్టింది ఒక అడవిలో కాదు, ఒక పద్మవ్యూహంలో అని. మొదటి 24 గంటలు అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ, టీమ్లుగా ఏర్పడి షెల్టర్లు నిర్మించుకోవడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో అది ఒక అడ్వెంచర్‌లా అనిపించింది. కానీ మూడో రోజు నాటికి అసలు సినిమా మొదలైంది. అమెజాన్‌లో అతిపెద్ద శత్రువు పులి కాదు, మనం తాగే నీరు. ప్రపంచంలోనే అత్యధిక నీటి నిల్వలు ఉన్న అడవి ఇది. కానీ తాగటానికి ఒక్క చుక్క సురక్షితమైన నీరు దొరకదు. కొందరు తట్టుకోలేక నదిలోని నీటిని తాగారు. ఆ నీటిలో ఉండే పరాన్నజీవులు వారి శరీరంలోకి చేరడానికి కేవలం కొన్ని గంటలు చాలు. వాంతులు, డయేరియా మరియు అంతులేని నీరసం. రాత్రికి రాత్రే 15 మందికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఛాలెంజ్ మొదలైన 72 గంటల్లోనే మెడికల్ టీం రంగంలోకి దిగి ఆ 15 మందిని ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంటే 100,00,00,000 కల 3 రోజుల్లోనే ముగిసిపోయింది. ఆకలి. మనిషికి ఆకలి వేస్తే తన నీడను చూసి తనే భయపడతాడు. ఈ 70 మంది దగ్గరున్న కొద్దిపాటి ఆహారం అయిపోయింది. ఇప్పుడు వారు అమెజాన్ ఇచ్చేది మాత్రమే తినాలి. కానీ అమెజాన్‌లో ఒక రూల్ ఉంది. రంగురంగులుగా కనిపించే ప్రతి పండు మృత్యువుకు ఆహ్వానం. ఒక టీం పొరపాటున అందంగా ఉన్న ఎర్రటి పండ్లను తిన్నది. కేవలం 10 నిమిషాల్లోనే వారి ఊపిరితిత్తులు స్తంభించిపోయాయి. ఆకలి తీర్చుకోవడానికి వారు పాములను, కప్పలను కూడా తినాల్సి వచ్చింది. ఇక్కడే మనుషుల అసలు నైజం బయటపడింది. మనం అందరం కలిసుందాం అన్నవాళ్ళు ఒక్క చేప ముక్క కోసం ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. 15వ రోజు అసలైన భయం పరిచయమైంది. అమెజాన్ నదుల్లో ఉండే బ్లాక్ కైమాన్ మొసళ్ళు రాత్రిపూట వేట మొదలుపెట్టాయి. ఒక రాత్రి క్యాంప్ దగ్గరున్న నదిలో నీటి కోసం వెళ్ళిన ఒక వ్యక్తి కేవలం ఒక సెకన్లో మాయమైపోయాడు. కేవలం అతని అరుపు మాత్రమే మిగిలింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత బలమైన వేటగాడు జాగ్వార్ వారిని వెంటాడటం మొదలుపెట్టింది. అది మీకు కనిపించదు, కానీ మీరు దానికి కనిపిస్తారు. ఆ భయం ఏ స్థాయికి వెళ్ళిందంటే రాత్రిపూట నిద్రపోవడానికి కూడా వారు భయపడ్డారు. నిద్రలేమి వల్ల చాలామందికి భ్రాంతులు రావడం మొదలయ్యాయి. చెట్లు కదులుతున్నా, గాలి వీస్తున్నా అది ఏదో మృగం అని భయపడి మరో 20 మంది ఛాలెంజ్ నుండి తప్పుకున్నారు. 18వ రోజున అమెజాన్ తన విశ్వరూపాన్ని చూపించింది. భారీ వర్షం. అది కురిస్తే గంటల తరబడి ఆగదు. వారి షెల్టర్లు కొట్టుకుపోయాయి. బట్టలు ఎప్పుడూ తడిసే ఉండటం వల్ల వారి చర్మం కుళ్ళిపోవటం మొదలైంది. దీనికి తోడు పాట్ ఫ్లైస్. ఇవి మనుషుల చర్మం కింద గుడ్లు పెడతాయి. ఆ నరకం వర్ణనాతీతం. ఆ నొప్పితో అల్లాడిపోతూ 100,00,00,000 వద్దు, మాకు ప్రాణం ముఖ్యం అనుకుంటూ వరుసగా గ్రూపులుగా వెళ్ళిపోయారు. 20వ రోజు సాయంత్రానికి ఆ 100 మందిలో దిలో మిగిలింది కేవలం 25 మంది మాత్రమే. వీరందరూ ఇప్పుడు మనుషుల్లా లేరు. అమెజాన్ చెక్కిన ప్రాణమున్న శవాల్లా ఉన్నారు. అది 21 రోజు. ఇప్పుడు పోటీ 100,00,00,000 కోసం కాదు. కేవలం మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడటం కోసం మాత్రమే. మిగిలిన ఆ 25 మందిలో శక్తి పూర్తిగా నశించిపోయింది. ఎముకలు బయటపడ్డాయి. కళ్ళు లోతుకుపోయాయి. ఇక్కడే అమెజాన్
తన ఆఖరి ఆయుధాన్ని ప్రయోగించింది. ఒంటరితనం. మనిషికి తోడు లేకపోతే అతని మెదడు అతన్నే మోసం చేయడం మొదలుపెడుతుంది. చెట్ల మధ్య ఎవరో ఉన్నారని, చనిపోయిన వారు పిలుస్తున్నారని భ్రాంతులు కలగటం మొదలైంది. ఒక వ్యక్తి తట్టుకోలేక పిచ్చివాడిలా అరుస్తూ అడవిలోకి పరిగెత్తాడు. అతను మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఆ భయంకరమైన దృశ్యం చూసి మరో 15 మంది వణికిపోయి ఎమర్జెన్సీ బటన్ నొక్కేశారు. ఇప్పుడు మిగిలింది కేవలం 10 మంది మాత్రమే. 29వ రోజు రాత్రి ఒక భయంకరమైన గాలివాన వచ్చింది. మిగిలిన ఆ 10 మందిలో 7గురు ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయి త్రుటిలో ప్రాణాలతో బయటపడి ఛాలెంజ్ నుండి తప్పుకున్నారు. చివరి రోజు 30వ రోజు ఉదయం ఆ అంతులేని అడవి చివరన ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ కనిపిస్తోంది. అక్కడికి చేరుకోవాలంటే ఒక లోతైన నదిని దాటాలి. ఆ నదిలో పిరాన్హా చేపలున్నాయి. కానీ ఆ ముగ్గురు వ్యక్తుల కళ్ళలో ఇప్పుడు భయం లేదు. కేవలం గమ్యం మాత్రమే ఉంది. ఒకరు ఈదుకుంటూ, మరొకరు తెప్ప సహాయంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ గట్టుకు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఆ ముగ్గురు వ్యక్తులు జెండాను తాకారు. అవును, ఆ 100 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే చరిత్ర సృష్టించారు, 100 కోట్లు గెలిచారు. కానీ ఆ గెలిచిన వారి ముఖాల్లో ఆనందం లేదు. ఎందుకంటే వారు కోల్పోయింది చాలా ఎక్కువ. వారు బయటికి వచ్చాక చెప్పిన ఒక మాట ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డబ్బు మనిషిని బతికించగలదేమో కానీ, అడవి మనిషికి తన అసలు విలువను చూపిస్తుంది. ఆ ముగ్గుర్లో ఒకరు తన వాటాను అడవి రక్షణ కోసమే విరాళంగా ఇచ్చారు. ఎందుకంటే ఆ 30 రోజుల్లో వారు చూసింది కేవలం క్రూర మృగాలను కాదు, మనిషిలోని క్రూరత్వాన్ని మరియు ప్రకృతిలోని అపారమైన శక్తిని. ఒకవేళ మీ ప్రాణం కంటే 100 కోట్లు ముఖ్యమని మీరనుకుంటే, మీ ధైర్యాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ రియల్ లైఫ్ సర్వైవల్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని డీప్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.